రామచంద్రాపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హరీష్ రావు నిజాయితీ పరుడైతే గూడెం మధుసూదన రెడ్డి మైనింగ్ సిబిసిఐడికి ఎంక్వైరీ వేయించండి డిమాండ్ చేశారు. స్కామర్లకు, అవినీతి పరులకు, కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ హరీష్ రావు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడే లగ్డారంలో అక్రమ మైనింగ్ జరిగిందని, అప్పటి మైనింగ్ అధికారులు క్లోజర్ లెటర్ ఇవ్వటం నిజం కాదా అని ప్రశ్నించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని క్రషర్లకు సంబంధించి దేనికి సరైన అనుమతులు లేవన్నారు. 2023లో 38 క్రషర్లలో ఎన్క్రోచ్ చేసుకుని మైనింగ్ చేస్తే మీరే అధికారంలో ఉండి హరీష్ రావు ఏం చేశారన్నారు. ఇక 380 కోట్ల అక్రమ మైనింగ్ సంపాదన చిన్న విషయమా అని అన్నారు. అక్రమ మైనింగ్ మాఫియా జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరుకుంటుందంటే మీ వాటా ఎంత అన్నారు. కబ్జాదారులను, అక్రమ మైనింగ్ మాఫియాను వెనకేసుకుని వస్తున్న హరీష్ రావు భాగస్వామ్యం లేదా వాటిపై ఆయన వాటా ఎంతో వెల్లడించాలన్నారు. 62వ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములలో 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఏం చేశారని, కాజిపల్లి కుత్బుల్లాపూర్ సరిహద్దుల్లో ఫైర్ స్టేషన్ కోసం 90 కోట్ల కుంభకోణంపై ఏం చేశారని ప్రశ్నించారు. ఇంద్రేశం 450 సర్వే నెంబర్ 1.12 ఎకరాల భూమి, పోచారం సర్వే నెంబర్ 62లో 100 ఇళ్లు భూ కబ్జాలతో వేల కోట్ల రూపాయలు అక్రమార్జనకు పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులపై చర్యలేవి అన్నారు. ఇక పార్టీలోని ఆనందనగర్ లో ఎమ్మెల్యే మేనలుడు జంగారెడ్డి కబ్జా చేసి ప్లాట్ల ఓనర్లపై దౌర్జన్యం చేస్తే హైడ్రా కాపాడిందన్నారు. హరీష్ రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన అక్రమాలకు వాళ్లు ఇళ్లలో కన్నా జైళ్లలోనే ఎక్కువ రోజులు ఉండాల్సి ఉందన్నారు. ఇక ఆరుట్లలో అక్రమ మైనింగ్ జరిగినా అప్పుడు ఎవరూ పట్టించుకోలేదని, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమాలపై సిట్టు వేయాలని డిమాండ్ చేశారు. 453 సర్వే నంబర్ ఇంద్రేశం దాని మీద ఇప్పుడు వెంటనే మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ మేము చేయబోతా ఉన్నాం. దాని వెంటనే దాని యాక్షన్ జరగాలి. 100 కోట్లు ఆదిగా సంపాదించుకుంటా, ఇష్టానుసారంగా చేసుకుంటా, బెదిరించుకుంటా, ఆఖరికి మీరు విలేకరులు మిమ్మల్ని కూడా వదిలిపెట్టలేడు కదన్నా. ఆఖరికి మీ విలేకరులను కూడా బెదిరించిండు కదా. అంటే ఆయన స్థాయిలో డబ్బు మదం ఏ విధంగా ఆయన డబ్బు మదం పెట్టున్నాడు అని చెప్పి అడుగుతారు. అదే విధంగా మీ మీద పడబోతా ఉందని చెప్తా ఉన్నా. ఇవన్నిటి మీద నేను చెప్పిన దాని మీద ఇవి నిజం కాకపోతే నేను చెప్తా ఉన్నా, ఎక్కడ ముక్కు నేలకు రాయమంటే అక్కడ ముక్కు నేలకు రాస్తా. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కడన్నా తప్పు ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్తా ఉన్నా. గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాను. నిజంగా మీలో నిజాయితీ ఉంటే, నిజంగా మీ మైపాల్ రెడ్డి గారు సోదరుడు మైపాల్ రెడ్డి గారు మీకు తమ్ముళ్ళగా భావిస్తే, వాళ్ళ మీద మీకు నమ్మకం, విశ్వాసం ఏమని ఉంటే మీరు వెంటనే సిబిసిఐడికి ఎంక్వైరీకి సహకరించండి, మీరు ఏమని చెప్పండి. దాంతో పాటు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళ నిజాయితీ నిక్కుదేయాలంటే, ఎందుకంటే నిజాయితీగా ఉన్నారు వాళ్ళని మీకుంది కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి, అది తేలాలంటే పటాన్చెరు మీద, రెవెన్యూ మీద కావచ్చు, మైనింగ్ మీద కావచ్చు, వీళ్ళ దందాల మీద కావచ్చు, వీళ్ళ అక్రమాల మీద కావచ్చు, వీళ్ళ దౌర్జన్యం మీద కావచ్చు, సిట్ ఏమని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. సిట్ వేస్తే ఈ దొంగలు నిజంగా చెప్తా ఉన్నా, ఈ ఎమ్మెల్యే గారు కుటుంబం మొత్తం కూడా నిజంగా చెప్తా ఉన్నా జైల్లోనే ఉంటారు తప్ప ఎక్కడ కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదు. అన్ని అక్రమాలు చేసిరని చెప్తా ఉన్నా. ఒక్కటి కాదు, 2 కాదు, చెప్పుకుంటా పోతే రాస్తే రామాయణం అంతా ఉంది వీళ్ళ చరిత్ర, చెప్తే మహాభారతం అంతా ఉంది వీళ్ళ చరిత్ర. 1 కాదు, 2 కాదు. కాబట్టి నిజంగా బీఆర్ఎస్ పార్టీ కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళ మీద నమ్మకం, విశ్వాసం ఏమనుంటే వెంటనే సిట్ ఏర్పాటు చేయండి. పటాన్చెరులో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే చాలా బుద్ధిమంతుడు, మా ఎమ్మెల్యే సోదరుడు చాలా బుద్ధిమంతుడు, ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, ఎక్కడ కూడా మైనింగ్ లో అక్రమం 1 క్యూబిక్ మీటర్ కూడా చేయలేదనే నమ్మకం, విశ్వాసం మీలో ఉంటే ఎక్కడ కూడా ఏ రెవెన్యూలో కానీ, ఎక్కడ కానీ, పోచారంలో 62 సర్వే నంబర్ కావచ్చు, కాజిపల్లిలో 181 సర్వే నంబర్ కావచ్చు, ఇంద్రేశంలో ఉన్నటువంటి 451 సర్వే నంబర్ కావచ్చు, మొన్న ఆనంద్ నగర్ లో మీ అల్లుడు జంగారెడ్డి 32 ఎకరాలు కబ్జా చేసిన విషయంలో కావచ్చు, మీకు వాళ్ళ మీద నమ్మకం, విశ్వాసం ఉంటే వెంటనే ప్రభుత్వాన్ని హరీష్ రావు గారు మీరు సిట్ చేయమని చెప్పి మీరు కోరండి.
తప్పకుండా ఆ రోజు మీ నిజాయితీ నిరూపించుకోరని చెప్పి చెప్తా ఉన్నా. ఇలాంటి లంగల్ని ఇట్లాంటి కబ్జాకోర్లని మీరు ఎన్కేసుగా రావడం మీకే సిగ్గు చేయటు, మీకే ఈరోజు ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో కూడా ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. మీరు చేసిన దొంగ పనులకి మీరున్నటువంటి 10 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసిన దొంగతనాలకి, మీరు చేసిన లంగతనాలకి ఇప్పుడు మీరు ఎన్కేసుకొస్తున్న శాసనసభ్యుడు ఆయన ఆస్తులను కాపాడుకోనికే ఆయన ఆస్తులను కాపాడుకోనికే ఆయన చేసిన అక్రమాలను మొత్తం మూసిపెట్టుకోనికే ఇక్కడ అధికారంలో తాపత్రయ పడుకుంటూ ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటాడు. ఊసరు వలికని ఎక్కువ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదు. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలలో ఆయన పోని పార్టీ, ఆయన కనువేసుకొని పార్టీ ఏదైనా ఒక్క పార్టీ ఉందా చెప్పని చెప్పి ఆయన రాజకీయ ప్రస్థానంలో ఉన్నటువంటి 30-40 సంవత్సరాల 20-30 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన కణవ వేసుకొని పార్టీ పేరు చెప్పని చెప్పని అడుగుతాను నేను. అన్ని పార్టీలు తిరిగేటోడు, స్వార్థాల గురించి తిరిగేటోడు, భూ కబ్జాకోరుడు, ఇలాంటి మైనింగ్ మాఫియా చేసేటోడు, ఇట్లాంటి స్వార్థపరుడు అసలు టోన్ల గురించి మీరు ఎన్కేసుకొస్తున్నారంటే మీకే సిగ్గు చేయడం అని చెప్పి నేను ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారికి చెప్తాను.